హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇగోండి ఇంక పొద్దునే నా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈరోజు కొంచెం ఒంట్లో బాగలేదు ఫ్రెండ్స్, జలుబు చేసి బాగా నీరసంగా ఉందన్నమాట. నాకు గొంతు కూడా చేంజ్ అయ్యింది. ఇంక అందుకని కొంచెం లేట్గా లేచాను ఫ్రెండ్స్, 7కి అలా లేచాను. లేచి ఇగోండి ఇంకా వాకిళ్ళు అవి ఊడ్చుకుంటున్నాను అనమాట. ఎంత బాగున్నా బాగోపోయినా మన పనులు మనకు మాత్రం తప్పవు కదా, ఎవరు చేస్తారు చెప్పండి. అడిగితే పిల్లలు చేస్తారులే కానీ ఇంకెందుకులే అని చెప్పేసి నేనే చేసుకుంటున్నాను అనమాట. ఇక పని అంతా చేసుకొని కొంతసేపు పడుకుంటే నీరసం తగ్గిద్దిలే అని చెప్పేసి ఇంకా పొద్దున్నే పని అంతా చేసుకుంటున్నాను. 7కి లేచాను, ఈరోజు లేట్గా లేచాను అనమాట. ఇంకా వాకిళ్ళు ఊడ్చుకొని కల్లాపు జల్లి ముగ్గులు పెట్టుకుందాము మంగళవారం రోజు అని చెప్పేసి, పాచివాకులు ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఊడ్చేసాను ఫ్రెండ్స్. కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్. ఇగోండి ఇంకా కల్లాపు అయితే చల్లుకుంటున్నాను. వాకిలంతా చాలా పెద్దది ఫ్రెండ్స్, అంత వాకిలంతా కల్లాపు చల్లి ముగ్గు వేయాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట. అందుకని కొంచెం వాకిల్లోనే కల్లాపు చల్లుకొని చిన్న ముగ్గు అది వేసుకుంటున్నాను అనమాట. ఇగోండి ఇంకా మా అబ్బాయి వాళ్ళు అయితే నిద్ర లెగవలేదు. కల్లాపు చల్లి వచ్చేసాను. కల్లాపు జల్లి వచ్చి కిటికీలు అవి తీసి కర్టన్లు అవి తీసాను అనమాట. చల్లటి గాలి లోపలికి వస్తుంది కదా, పొద్దున్నే గాలి ఫ్రెష్గా ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి ఇంకా డోర్లు అవి తీసాను అనమాట. ఇంకా ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను. మాకు ఇక్కడ ఊరు చివరి కదా ఫ్రెండ్స్, చల్లటి గాలి వచ్చిద్ది అనమాట పొద్దున సాయంత్రం పూట. ఇంకా అందుకని కిటికీలు అవి తీసాను, కర్టన్లు తీసి చల్లటి గాలి కొంతసేపు అన్నా వచ్చిద్ది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు పాచివాకిలి ఊడ్చాను కదా, ఇంకా ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట. ముందు బయట వాకిలి ఊడ్చుకొని తర్వాత ఇంట్లో ఊడ్చుకోవాలి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంక ఇంట్లో ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాను. ఇంక రాత్రి బట్టలు అవి మడతలేదు ఫ్రెండ్స్, కొంచెం బాగలేదు అని చెప్పేసి ఇంకా అవన్నీ ఇప్పుడు మడతలేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎంత అలా రేపు పొద్దున్న చేసుకుందాంలో అని పెట్టుకుంటాం కానీ ఎవరో ఒకళ్ళు చేసి పెట్టరు కదా, చేసి పెట్టమని అడిగినా చేస్తారులే కానీ ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక నేను అలా తెచ్చి కుర్చీలో పెట్టేశాను. పొద్దున్నే ఇంకా లెగిచి మడతలేస్తున్నాను అనమాట. చూస్తానికి చండాలంగా ఉన్నాయి కుర్చీలో బట్టలు అని చెప్పేసి ఇంకా మడతలు వేసి అర్మార్లో సర్దుకుంటున్నాను అనమాట. ఎవరి వాళ్ళకి పెట్టుకుంటాను, ఎవరి వాళ్ళకి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా మనకి తీసుకోవటానికి కూడా. మా ఇంట్లో అన్ని లాగులు సొక్కాలే ఉంటాయి లేండి. ఇగోండి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట. చిన్న ముగ్గు అది వేస్తాను, పెద్ద పండగలప్పుడు వేస్తారు కదా ఎవరైనా. ఇందాక మరీ తడిగా ఉంది, ఇప్పుడు కొంచెం ఆరినాక చాక్ పీస్తో తడి చేసి వేస్తున్నాను అనమాట. ముగ్గుతో ఎందుకులే వెంటనే పోయిద్ది, జనం తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి చాక్ పీస్తో అయితే 2-3 రోజులైనా పోదు ఫ్రెండ్స్, అలానే ఉండిద్ది. నేను మంగళవారం శుక్రవారం వేస్తాను ముగ్గు, ఊడవటం మాత్రం రోజు ఊడుస్తాను అనమాట. చాక్ పీస్తో వేస్తాం కాబట్టి 2-3 రోజులు ఉండిద్ది, పోదన్నమాట. ముగ్గుతో అయితే పోయిద్ది అనమాట, తొక్కేస్తూ ఉంటారు పోయిద్ది. అందుకని ఎక్కువ నేను చాక్ పీస్తో వేస్తాను. పండగలప్పుడు మాత్రమే ముగ్గుతో వేసి కలర్స్ వేస్తాను అనమాట. ఇదిగోండి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. యూట్యూబ్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏయో చిన్న ముగ్గులు అవి వేస్తాను అనమాట. ఏదో ఒకటి చూసి వేస్తూ ఉంటాను. ఇగోండి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. గ్యాస్ పొయ్యి తుడుచుకుంటున్నాను. నేను నైట్ తుడవను, పొద్దున్నే తుడుస్తానమాట. నైట్ తుడిచినా కానీ మళ్ళీ ఏదో ఒకటి డస్ట్ పడతానే ఉండిద్ది. ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్నే తుడిచేసుకుంటున్నాను అనమాట. పొద్దున్నే తుడుచుకుంటే నీట్గా కనిపించింది కదా సాయంత్రం దాకా. నైట్ తుడిచినా మళ్ళీ తెల్లారికి డస్ట్ పడుతూనే ఉంటుంది. ఇంక ఈలోపు మా అబ్బాయిలు అయితే లేచి ఇగోండి బ్రష్ చేస్తున్నారు. ఇగోండి బట్టలు కూడా ఉన్నాయి ఉతకాలన్నమాట. మా అబ్బాయిలు లేచి బ్రష్ చేస్తున్నారు. వెళ్ళి టిఫిన్ తెమ్మన్నాను అనమాట. బ్రష్ చేసి వెళ్ళి ఇంట్లో చేయలేనులే నాన్న ఇవాళ ఓపిక లేదు అని వెళ్ళి టిఫిన్ తీసుకురమ్మన్నాను. ఇంక అందుకని ఇగోండి వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చారు. పప్పుచారు చేయి మమ్మీ అన్నాడు. ఇంకా దానిలో కావాల్సినవన్నీ తీసుకొచ్చాడు అనమాట. ఇగోండి పాల ప్యాకెట్, కొంచెం పాలు తాగుదాము బూస్ట్ వేసుకొని అని చెప్పి పాల ప్యాకెట్, పప్పుచారులో కావాల్సినవి టిఫిన్ అయితే తెచ్చి ఇచ్చారనమాట నాకు. ఇదిగోండి కందిపప్పు అవి గిన్నెలో వేసి కడిగి స్టవ్ మీద పెట్టుకుందామని గిన్నెలో పోసాను. 1/4 కిలో కందిపప్పు. ఎందుకులే ఇంకా మా వారు పనికి వెళ్ళిపోయారు కదా, ఆయన వచ్చి తింటారో లేదో తెలియదు అని చెప్పేసి ఇంకా మా వారికే వేసి కొన్ని పప్పులు డబ్బాలో పోసి పక్కన పెట్టాను అనమాట. ఈసారికి పనికి వస్తాయిలే అని చెప్పేసి ఎక్కువ వండి వేస్ట్గా పారేసే బదులు కొంచెం తగ్గించి వండుకుంటే మంచిది కదా అని చెప్పేసి కొంచెం తగ్గించే వండాను ఫ్రెండ్స్. ఇంకా కడిగి పొయ్యి మీద పెట్టాను, కందిపప్పు ఉడుకుతున్నాయి. ఇంకా అటువైపు పాలు కాస్తున్నాను అనమాట. కొంచెం పాలు తాగుదాము
అని చెప్పేసి. వేడివేడిగా తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా, గొంతు అంతా నసనసగా ఉంది జలుబు చేయటం వల్ల. ఇగోండి ఇంకా పప్పుచారుకి కావాల్సిన చింతపండు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసుకోవాలి. మేము కొంచెం స్పైసీగా తింటాంలేండి, అందుకని కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి, కారం ఎక్కువ వేసుకుంటాము. ఇంకోండి ఈలోపు బట్టలు అయితే తడిపి పెడదాము పప్పు ఉడికేలోపు అని చెప్పేసి బయటకు వచ్చానమాట బట్టలు అయితే తడిపి పెట్టడానికి. ఈరోజు ఒక చిన్న పని అయితే జరిగింది ఫ్రెండ్స్. రాత్రి మా అబ్బాయి దోమల కడ్డీ వెలిగించాడు, స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు అనమాట. తెల్లారి 7 దాకా వెలుగుతూనే ఉందన్నమాట స్టవ్. నేను పొద్దున్నే లెగి చూస్తే 7కి స్టవ్ వెలుగుతూ ఉంది. మా వారు పొద్దున్నే లెగిచి ఒక్కొక్కసారి నేను లెగవన్నప్పుడు హాట్ వాటర్ కాచుకొని తాగుతాడనమాట. అలా మా వారు కాచుకున్నారేమోనని అడిగితే నేను కాదు అన్నాడు. ఇంకా నైట్ మా అబ్బాయి దోమల కడ్డీ వెలిగించాడు, కట్టేయటం మర్చిపోయాడు అనమాట. అలా జరుగుతున్నాయి పిల్లలతోటి. ఇగోండి ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టేశాను. ఇగోండి ఇంకా పాలు కాగినాయి. ఇగోండి పప్పు కూడా ఉడుకుతుందన్నమాట. పాలు కాగినాక కొంచెం బూస్ట్ అయితే వేసుకొని పాలల్లో తాగుతున్నాను అనమాట. కొంచెం నీరసం తగ్గిద్ది అని చెప్పేసి కొంచెం టీవీ చూస్తా, సాంగ్స్ వింటా తాగుతూ ఉంటాను అనమాట. నేను ఎక్కువగా ఓల్డ్ మూవీస్ చూస్తాను ఫ్రెండ్స్. కొత్త సినిమాలు కూడా చూస్తానులే, ఎక్కువ టీవీలో వేస్తూ ఉంటారు కదా, కానీ నాకు ఎక్కువగా ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఓల్డ్ సాంగ్స్ వింటా బూస్ట్ పాలు అయితే తాగాను. ఇంకా పప్పు ఉడికిపోయింది. ఇంకా పప్పు గుత్తితో రుబ్బేసుకుంటున్నాను అనమాట. పప్పు ఉడికిన తర్వాత ఇగోండి ఇక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు పోపు అయితే తాలింపు పెట్టుకొని తాలింపులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసి వేయించుకుంటున్నాను అనమాట. ఇవి బాగా వేగాలి. ఆయిల్లో వేగిన తర్వాత పప్పులో వేసి చింతపండు రసం పిండి మరగనిస్తాను అనమాట. ఇగోండి ఇంకా మా అబ్బాయి తెచ్చిన ఇడ్లీ అయితే తింటున్నాను అనమాట. పప్పుచారు అవి కాసేసిన తర్వాత తిని ఇదిగోండి ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాను. నాకు పని ఎక్కువ ఉంటే తినబుద్ధి కాదు ఫ్రెండ్స్. పని అయిపోయిన తర్వాతే ప్రశాంతంగా కూర్చొని తింటాను. లేకపోతే కంగారు అనమాట, పని ఎప్పటికి అయిద్దో, అసలు ఎండ వస్తుంది, పని ఎప్పుడు అయిద్దో అనే కంగారుగా ఉండిద్ది అనమాట. ఇగోండి పప్పుచారు అయితే అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేశాను, కాగుతూ ఉన్నాయి. నాకు టెన్షన్ అనమాట, ఎప్పటికైద్దో అసలే ఎండలుగా ఉన్నాయి, నీరసం వచ్చేసిద్ది అని ఆ టెన్షన్తో నాకేం తినబుద్ధి కాదనమాట. ఇంకా పని అయిపోయినాక ప్రశాంతంగా కూర్చొని తింటాను. పొద్దున్నే కాఫీ మాత్రం తాగుతాను ఫ్రెండ్స్. కాఫీయో పాలో రాగిజావో తాగుతాను. ఇంకా తర్వాత నా పని అంతా అయిపోయిన తర్వాతే ప్రశాంతంగా కూర్చొని తింటాను అనమాట. ఇదిగోండి ఇంకా పొయ్యి మీద అయితే పప్పుచారు కాగుతూ ఉన్నాయి, మరుగుతున్నాయి. ఇక నేనైతే బట్టలు అయితే ఉతికేసి జాడి చేస్తున్నాను అనమాట. ఉతికేసాను శుభ్రంగా 2-3 సార్లు జాడిస్తాను. 2-3 సార్లు ఖచ్చితంగా జాడిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సెలవులు కదా, పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు కాబట్టి మురికి ఎక్కువ ఉంటాయి. అందుకని 2-3 సార్లు జాడిస్తాను. సర్ఫ్లో పెట్టినా సబ్బు పెట్టి ఉతుకుతాను. ఉతికి 3 సార్లు జాడించి 4గోసారి మాత్రం కంఫర్ట్లో పెడతాను ఫ్రెండ్స్. కంఫర్ట్లో పెట్టి ఆరేస్తాను అనమాట. ఎక్కువ సార్లు జాడించుకుంటే శుభ్రంగా ఉంటాయి. పిల్లలు కూడా ఆటలు ఆడుతూ ఉంటారు కాబట్టి మురికంతా పోయిద్ది అనమాట. ఇక్కడ నీళ్ళకైతే మురిగిపోతుంది ఫ్రెండ్స్. మా ఒంటి మీద మురిగిపోవట్లేదు కానీ బట్టలకున్న మురికి అయితే పోతుంది. ఇక మా వాళ్ళు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు చూడండి. ఇక టిఫిన్ అది తినేసి స్నానాలు అవి చేసి ఇంకోండి ఇంకా టీవీ చూస్తూ ఉన్నారు. ఇంక పక్కింటి పిల్లలు కూడా వచ్చారనమాట. వచ్చి ఆడుతూ ఉంటారు మా పిల్లలతోటి. సెలవులు కదా, అందరు కాసేపు టీవీ చూస్తారు, కాసేపు ఫోన్లు చూస్తారు, ఆడతారు. ఇంక మా పక్కింటి వాళ్ళ పిల్లలు ఉన్నారుగా, పక్కింట్లో పిల్లలు వాళ్ళ చుట్టాలు ఎవరిదో బర్త్డే అయితే కేక్ కట్ చేశారంట. మాకు కూడా కొంచెం తెచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంతే ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.